వందనాలండి. ఈరోజు డిసెంబర్ 16 యేసుప్రభు జననం గురించిన ప్రవచనం యెషయా గ్రంథంలో ఏముందో కొద్దిగా చూద్దాం. యెషయా గ్రంథము 9:6 వచనము మొదటి భాగం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక చీకటి కాలంలో యెషయా కొన్ని శతాబ్దాలకు అవతలికి చూస్తూ నిరీక్షణ కలిగించుటకు ఈ లోకంలోకి రాబోయే ఆయనను గురించిన ప్రవచనం చెప్తున్నాడు. మెస్సయ్య మొదటి రాకడ గురించిన ప్రవచనం ఇది. ఈ శిశువే వారిని విమోచించే యేసు అను మెస్సయ్య. మత్తయి క్రీస్తు పరిచర్య గురించి గ్రంథస్థం చేస్తూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగము వాడాడు. మనకు శిశువు పుట్టెను అనేది ఆయన మానవత్వము, కుమారుడు అనుగ్రహించబడును అనేది ఆయన దైవత్వానికి సూచిస్తున్నాయి. ఇంకా కొంతమంది ఉద్దేశము ఆయన కుమారుడు అంటే అది రెండవ రాకడ గురించి, ఆయన రాజుగా వస్తాడని కూడా అంటారు. మరి దేవుడు కుమారునిగా శరీరధారి అయి ఈ లోకంలోకి ప్రవేశించాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనడంలో దేవుడు కనపడుతున్నాడు, మన కంటికి కనపడుతున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు అనేది యోహాను స్పష్టంగా చెప్పాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని. ఇందులో దేవుడు వినబడుతున్నాడు. నేను జీవమై ఉన్నాను అను దేవుణ్ణి అనుభవించగలుగుతున్నాం. ఆయన ఈ లోక బాటల్లో నడుస్తున్నప్పుడు ఆయన దేవుని కాలి అడుగులై ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఆయన దేవుని స్వరంగా ఉన్నాడు. ఆయన చేతి స్పర్శ దేవుని స్పర్శ అయి ఉంది. యేసయ్య పుట్టగానే తన జీవితం ఆరంభం కాలేదు. ఆయన భూతకాల నేతృత్వం నుండి ఉన్నాడు. కన్యమరి గర్భాన్ని ఈ లోకంలోకి రావడానికి ఒక దారిలాగా ఉపయోగించుకున్నాడు. ఆయన నిత్యుడైన తండ్రి, కుమారుడు, త్రిత్వంలోని వ్యక్తి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని యెషయా అన్నాడు. ఆయన రాజ్యము ఆత్మీయమైనది, వ్యక్తిగతమైనది. ఒకరోజు ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రెండవ రాకడలో రానై ఉన్నాడు. ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు గుమిగూడి ఉండగా, అధికారులందరూ గుమిగూడి ఉండగా దేశపు రాజు వారి యొద్దకు రాగానే వారంతా గౌరవార్థం లేచి నిలబడ్డారు. ఆయన ఏమన్నాడంటే, కూర్చోండి, మీరు నా స్నేహితులు, నేను ప్రభువును కాను అన్నాడు. వారిలో ఒకడు, మీరు ప్రభు అయి ఉంటే మేము సాష్టాంగపడి ఉండేవారము అన్నాడు. యేసుక్రీస్తు మనకు ప్రభువుగా ఉండాలని మనం ఆశించాలి. ఆయనను మనం ప్రభువుగా స్వీకరించాలి. ఆయన మనల్ని ప్రతి విషయంలో కంట్రోల్ చేసేవాడిగా మనం ఆయన ఆధీనంలోకి వెళ్ళాలి. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునైనా తండ్రి, మీరు ఈ లోకంలోకి రాకముందే ప్రవచనాత్మకంగా తండ్రి అయిన దేవుడు చెప్పి ఉంచాడు నాయన. మరి అది అర్థం చేసుకోలేని యూదులు మిమ్మల్ని తిరస్కరించారు తండ్రి. మీ మహాకృప చేత కొత్త నిబంధన కాలంలో ఉన్న మేము అనుభవిస్తున్నాం. కేవలం నమ్మడం మాత్రమే మా పని. మరి అది అందరం కూడా నమ్మేటట్టుగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.